నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనుకుంటూ ఇవాళ నన్ను ఆయనకు సంబంధం లేని విషయంలో కూడా నన్ను లాక్కొని వస్తూ మున్సూరాబాద్లో జరిగిన విషయాన్ని సంబంధం నాకేముంది? నేను ఒక గిరిజన మహిళని. మేము గిరిజనులు అంటే ఆయన కాళ్ళ కిందనే ఉండాలా, ఆయన చెప్పు చేత కిందలు ఉండాలా, మేము రాజకీయంగా ఎదగవద్దా? ఇవాళ ఆయన మాట్లాడింది మాటలు ఇవాళ నా ఇంట్లో ఇవాళ నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇవాళ ఆయన అన్న మాటలకి నేనేమని చెప్పాలి? ఇవాళ లేని సంబంధానికి నాకు అంటగట్టేసి నన్ను రాజకీయంగా దెబ్బతీస్తున్నాడు. మరి కేసీఆర్ కూడా దీన్ని పరిష్కరించాలి. ఎందుకంటే నేను ఒక గిరిజన మహిళ అయి ఉండి నేను ఎదగడం ఆయనకి ఇష్టం లేదా? ఆయనకి సంబంధం లేనిది నన్ను ఇరుకపెట్టి మాట్లాడడము మంచిది కాదు కదా. సుధీర్ రెడ్డి గారు, నేను నీకేమైనా అన్నానా? అదే మీ ఇంట్లో మీ కోడలు ఉంది, మీ భార్య ఉంది, మరి అదే మాటలు నేనంటే బాగుంటుందా? నీవు 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నావు, ఒక కార్పొరేటర్గా ఉన్నావు, ఒక చైర్మన్గా ఉన్నావు, అయినప్పుడు కూడా మీ మహిళలని ఇలానే అంటే నువ్వు భరించావా? మరి నీ మహిళని ఇలా అంటే ఇప్పుడు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, కనీసానికి నేనున్నాను, నేనైనా ఏమన్నా అంటున్నానా నీకు? సుధీర్ అన్నా అని అంటున్నాను. నువ్వు ఇంకిత జ్ఞానం లేకుండా ఇట్లా మాట్లాడడం తప్పన్నా? నువ్వు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నేను ఒక మహిళని, నేను ఒక ఎడ్యుకేషన్ చేసుకున్న దాన్ని. నువ్వు ఈ మాటలు మాట్లాడినందుకు నువ్వు ఎల్బీ నగర్లో తిరగగలుగుతావా? నేను తలుచుకుంటే నీ బట్టలు ఇప్పి కొడతాను, నిన్ను చెప్పించి కొడతా. నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, నీకు ఆడపిల్లలు లేరా? నీ కోడలు ఉంది కదా, నీ పెళ్ళాం ఉంది కదా. మేము అంటున్నామా ఇలాంటి మాటలు? నువ్వు అన్నప్పుడు నేనంటే నాకు నీకు విలువ ఏముంది? విలువ లేని మాటలు మాట్లాడకు సుధీర్ రెడ్డి గారు. మీరు ఎల్బీ నగర్లో ఎట్లా తిరుగుతారు ఇప్పుడు చూస్తాం మేము. ఇన్ని రోజులు ఏమో మర్యాద ఇచ్చాము, కానీ ఆ మర్యాద నువ్వు పోగొట్టుకున్నావు. ఒక సాటి మహిళ, ఏ పార్టీ అనేది కాదు, చూడకండి. అమ్మలు అక్కలు అందరికీ దండం పెడితే ప్రాధాయపడుతున్నాను. ఇలాంటి నీచమైన మాటలు చెప్పిన వాడికి చెప్పు దెబ్బకు పడాల్సిందే. థ్యాంక్ యూ.